నాకు తెలిసిన మా ఫ్రెండ్ గురించి చెప్తాను. తను 10th ఫెయిల్ అయ్యారు. మళ్ళీ సప్లిమెంటరీ రాశారు. పాస్ అయ్యారు. డిగ్రీ వరకు కంప్లీట్ చేశారు. కంప్లీట్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ ఇప్పుడు లీడ్లో ఉన్నారు. మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అతను నేను ఎప్పుడైతే 10th ఫెయిల్ అయ్యానో నా లైఫ్ ఇక్కడితో అయిపోయింది, రిలేటివ్స్ అన్నారు, పేరెంట్స్ అన్నారు, ఎంతమంది ఎన్నన్నా పట్టించుకోకుండా తను ముందు స్టెప్ వేశాడు. మళ్ళీ రాశాడు, మళ్ళీ ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. అట్లనే ఇప్పుడు 10th ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అవేవి పట్టించుకోవద్దు. మన లైఫ్ మనది. మనం సక్సెస్ అయితే అందరూ నాకు తెలుసు ముందే నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు చాలా తెలివైన వాడివి అని అంటారు. ఒకవేళ మనం ఓడిపోతే అరే వీడెందుకు పనికిరాడు, వీడు ఇట్లా తిరుగుతున్నప్పుడే నేను అనుకున్నా వీడు పనికిరాడని అని అంటారు. వాళ్ళు ఏమనుకున్నారనేది కాదు, మనం ఎంతవరకు ట్రై చేసాం, ఎంత సక్సెస్ అయ్యామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని దాన్నే మైండ్లో ఫిక్స్ చేసుకొని దాన్నే ఆలోచించుతూ మన లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. మనకంటూ ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ కోసం మనం ట్రై చేస్తూ ఉండాలి సక్సెస్ అయ్యే వరకు.